అంటున్నారు. మీరు మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశానికి ఉన్న బలం స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ లీడర్స్, వాళ్ళ క్యాడర్స్. ఉదాహరణకి మాజీ మంత్రి దేవినేని ఉమ గారినే తీసుకుందాం. ఆయన ఏ కైండ్ ఆఫ్ హెల్ప్ ఆయన ఎక్స్టెండ్ చేశారు మనం చూసారు. వరదల తర్వాత ఆయన ఎక్స్పర్టైజ్ ఉపయోగించి ఆయన చేయాల్సిన ఇదంతా అంటే వాళ్ళందరూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. మీరు దేవినేని ఉమా గారి టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తున్నా. ఏం సార్ మొన్న ఎమ్మెల్సీగా దేవినేని ఉమాకి ఎందుకు ఇవ్వలేదండి? వచ్చినప్పుడు మొన్న ఎమ్మెల్సీలు ఇచ్చారు కదా, కొన్ని వచ్చినాయి కదా. దేవినేని ఉమా మరి మాజీ మంత్రి కదా, మరి సీటును కూడా లోకేష్ వద్దన్నాడు దేవినేని ఉమాకి అని చెప్పి ఇవ్వలేదు కదా. ఎందుకు వద్దన్నాడు కూడా అంటారు సార్, ఎందుకు వద్దన్నారో కూడా తెలుసా? మీరు ఇప్పుడు ఇందాక హోటల్ ఐలాపురంలో ప్రతి దానికి జగన్ మీద బండేస్తున్నారు వాళ్ళు, మీరు కూడా లోకేష్ మీద బండి. హోటల్ ఐలాపురంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగినటువంటి సంఘటన ఎక్కడ? హోటల్ ఐలాపురం, విజయవాడ హోటల్ ఐలాపురంలో 9 నుంచి 10 మంది ఏదైతే కంటెస్ట్ చేసేటటువంటి క్యాండిడేట్లు అంటే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు, రేపు ఎమ్మెల్యే సీట్లుగా రేపు రాబోతున్న వాళ్ళు, దేవినేని ఉమాతో పాటు ఇంకొంతమంది బుచ్చి చౌదరి గారు కూడా ఉన్నారు దాంట్లో. వీళ్ళందరూ సమావేశమయ్యి లోకేష్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు లోకేష్ గారికి తెలిసిన తర్వాతే దేవినేని ఉమాకి సీట్ ఇవ్వాల. ఇది పాయింట్ నెంబర్ 1. బుచ్చి చౌదరి ఒకరికే ఇచ్చారు, మిగిలిన ఎవరికి రాలా. ఆ టీంలో మిగిలిన ఎవరికి సీట్లు రాలా. సో మిగిలిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వడానికి కారణం లోకేషే. ఇప్పుడు కూడా మన నేనంటున్నా, మరి తీసుకొని మంత్రిగా తీసుకోండి దేవినేని ఉమాని. మీకు త్యాగం చేశాడు కదా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా ఎందుకు ఇవ్వకూడదు సార్? లోకేష్కి ఇచ్చినప్పుడు అప్పుడు ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి. మరి అదే మీకు ఓఎల్ఎక్స్ నడవాలా, యంగ్ జనరేషన్ నడవకూడదా? అబ్బో ఇప్పుడు యంగ్ జనరేషన్, ఈ యంగ్ జనరేషన్ మంత్రులు ఎంతెంత వయసులో నేను చెబితే ఇప్పుడు తీసుకున్న మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఏ వయసులో ఉన్నారు చెప్పండి సార్? ఒక 3-4 తప్ప అందరూ కూడా ఏజ్డే కదా. మరి అందరూ ఆ ఏజ్డ్ తీసుకున్నారని అసలు అనుభవం లేని వాళ్ళు కూడా తీసుకున్నారట అనుకుంటే. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. మరి ఉన్నప్పుడు మీరు అనుభవం ఉండాలని చెప్పినప్పుడు మరి దేవినేని ఉమా ఎందుకు తీసుకోవట్లా? సో వాళ్ళ దగ్గర ఏం నడుస్తుందంటానికి ఇదే. రేపు లోకేష్ నాయకత్వం అని చెప్పి ఏదైతే పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత తెలుగుదేశం కకావికలం కాకపోతే అడగండి, జరిగిద్ది భవిష్యత్తులో. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. సో ఇప్పుడు ఏదో మేము పటిష్టంగా ఉన్నామంటే కాదు కదా సార్, పటిష్టంగా ఉన్నటువంటి బిల్డింగ్కి కింద పునాది దిగిపోతే మొత్తం బిల్డింగ్ పడిపోయింది. సో కింద పునాది దిగిపోయింది అనుకోండి, బిల్డింగ్ పడిపోద్ది. సో ఎంతసేపు కోలాలంటే 2 నిమిషాలు కోలుతుంది. సో ఇది పెద్ద విషయం కాదు. ఒక ప్రశ్న అండి, ఇప్పుడు క్రైటీరియా మీరు ఇందాక ఏదో చెప్తున్నారు అంటే పూర్తిగా హైపోథెటికల్ అంశాలు తెర మీద తీసుకొచ్చి మధ్యంతరం వస్తుంది, ఎందుకు రావాలి, ఎలా వస్తుంది చెప్పండి. నేను రావాలని అంటలేదు సార్, వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ స్పష్టంగా కనపడుతున్నాయి. ఎలా? లోకేష్ ఆధ్వర్యంలో ఉంటే లేదు, ఇలాంటి పరిపాలన కొనసాగితే ఇక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇప్పుడే ప్రజల్లో నిలదీస్తా ఉన్నారు. 3 నెలలు కూడా కాకుండా గల్లా పట్టుకొని అడుగుతున్నారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ నాకు రోడ్ల మీద కనపడితే ఏమైంది, మా 15,000 ఏది, మా 18,000 ఏది, ఉచిత బస్సు ఏది, గ్యాస్ సిలిండర్ ఏది, రేపొద్దున గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని ఎక్కడికక్కడ తరిగి కొట్టేటటువంటి రోజులు వస్తాయి. వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం ఎక్కడ నడిచిందని మీరు చెప్తారు? ఇంకా ప్రజల్లో ఒకటి వెళ్ళకుండా వాళ్ళు పారిపోయాడు అన్న దాక్కోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి 134 మంది ఉన్నారు, మీరు 164 మంది ఉన్నారు సార్. కూటమికి 164 మంది ఉన్నారు. కూటమికి సింగిల్ గా మీరు అన్నట్టు 130 మంది ఉండొచ్చు, ఉండనండి. రేపొద్దున నాయకత్వాలు వచ్చినాక లోకేష్ నాయకత్వం 134 మంది ఎంతమంది సమర్థిస్తారో, ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఉండదో భవిష్యత్తు చూద్దాం. తొందర ఎందుకు? ఈ ఆగస్టే కదా చూసాం, ఆగస్ట్ సంక్షోభం వచ్చే ఆగస్ట్ దాకా చూద్దాం, తొందర ఎందుకు పడతారు? సో అందుకనా మీ నాయకుడు అనేది అలా కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతాయి, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం అంటే 5 ఏళ్ల పాటు ప్రజలు మంచి చేయమని అడుగుతున్నాం సార్. కళ్ళు మూసుకోవాలి 5 ఏళ్ల పాటు. మేము ఎన్నికలు ఇప్పుడే రావాలని మేము మంచి చేయండి అంటున్నాం. మీరు అమ్మఒడి ఇద్దరికి ఇస్తానన్నారు, 3 వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం. సో పెన్షన్లు 50 సంవత్సరాలు దాటిన SC, ST, BC మైనార్టీలకు ఇస్తాన్నారు, ఇవ్వనని అడుగుతున్నాం. ఉచిత బస్సు ఎక్కడా అని అడుగుతున్నాం. ఎందుకంటే పక్కన కర్ణాటకలో అధికారంలో రాగానే ఇంప్లిమెంట్ చేశారు, తెలంగాణలో అధికారంలో రాగానే ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. అంతే తప్ప మేము చెయ్యము. రైతులు ఈ రోజు దయనీయమైన పరిస్థితిలో ఉంటే ఆ 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకొని చేయాలి, టైం పడుతుంది. మీరు ఆవేశపడిపోతారు. 100 రోజులే కూడా కాకుండా ఏంటి సార్ మీ హడావిడి? ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి 100 రోజులకి పని ఏంటి సార్? మీరు ఏమైనా కొత్త స్కీమ్ అమలు చేయాలంటే ఇప్పుడు అమ్మఒడి ఆన్ గోయింగ్ స్కీమ్, పేరు మార్చి అమ్మ వందనం అన్నారు. 44 లక్షల మంది తల్లులకు మేము ఇచ్చాం, 88 లక్షల మంది పిల్లలు ఉన్నారు, లిస్ట్ ఉంది. అకౌంట్లో డబ్బులు వేయడానికి ఎంతసేపు పని? అదేవిధంగా రైతు భరోసా మేము ఇచ్చే ఉన్నాం, 50 లక్షల మంది రైతులకు రైతు భరోసా. సో అదే వాళ్ళకి మేము 13,500 ఇచ్చాం, మీరు 20,000 కదా ఇవ్వటానికి వేయండి. దానికి ఆన్గోయింగ్ కదా స్కీము. గ్యాస్ సిలిండర్లు. సో ఎన్నాళ్ళు టైం కావాలి మీకు? సో మీరు ఏమీ చేయలేరు అనేది క్లియరు, ఏమీ చేయలేరు అనేది క్లియరు. మీకు ఇంకోటి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన అనుభవం ఆయనకు ఉంది. ఇవాళ ఆయన కొత్తగా మీరు వనమాలు నేర్పారు. ఎప్పుడు సార్ ఆయన ఇచ్చింది? ఇస్తే పోయింది సార్, మళ్ళీ ఎందుకు తీస్తారు ఆ పథకాన్ని? 14 ఎందుకు తీశారు? నిరుద్యోగ భృతి అప్పుడేదో 1,00,000 మందికి అంతమందికి వేశారు కదా.
సార్ ఇప్పుడు ఎంతమంది లిస్ట్ తీయడానికి ఎన్నాళ్ళు కావాలి నిరుద్యోగులు ఎంతమంది లిస్ట్ ఉన్నారో మీరు అన్నారుగా ఇది ఫస్ట్ సంతకం పెట్టాడు దాని పేరు ఏంది డిఎస్సి మెగా ఇచ్చాడా సార్ నోటిఫికేషన్ ఇచ్చారా సంతకం అయింది 3 నెలలు అయినా కూడా నోటిఫికేషన్ ఇచ్చే దిక్కులేని పరిస్థితి ఏం సార్ సంతకం అయ్యింది నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగాలు సో ఇవన్నీ అడుగుతాం ఖచ్చితంగా ఎందుకంటే మీరు మోసం చేసి ఏదైతే మోసపూరితమైనటువంటి హామీలతో ఏదైతే మీరు ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశారు కాబట్టి హామీలు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నిలదీస్తాం 3 పార్టీల కూటమి నిలదీస్తాం నాట్ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే దానికి బీజేపీ సపోర్ట్ కూడా ఉందన్నారు మీరు కొన్నిటికి లేదన్నారు కొన్నిటికి ఉందన్నారు ఉన్న ఏదో చేయమంటాం వీటన్నిటికీ నాది బాధ్యత అన్నాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఉమ్మడి మేనిఫెస్టో 2 ఫోటోలు వేసి మరీ పెట్టారు కదా ఖచ్చితంగా అడుగుతాం సో అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వీళ్ళు చేయలేరు దాన్ని ఎందుకంటే ఇప్పటికే 1,50,000 మందికి పెన్షన్లో కోత విధించారండి 3 నెలల్లో 1,50,000 మందికి పెన్షన్ పోయింది వీళ్ళు కొత్తగా పెన్షన్లు ఇస్తానన్నది పోయి ఉన్న పెన్షన్లో 1,50,000 తీసేస్తే ఖచ్చితంగా నిలదీయకుండా ఎట్లుంటాం కడుపు మండినాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తారు మొన్నటిదాకా ప్రజలకి నెల ఇదిగో ఈ నెలలో ఈ స్కీమ్ వచ్చిందని చెప్పి అకౌంట్లో డబ్బులు ప్రతి నెల వచ్చినాయి ఏదో స్కీమ్ కింద ఇప్పుడు అది ఆగిపోయినాయి ఖచ్చితంగా అదే ప్రజలు నిలదీస్తారు ఎక్కడికి వెళ్ళినా అందుకనే వాళ్ళు ఈరోజు మొహం దాటేసి ఎక్కడికక్కడ ఏదో సమీక్షలోనే అక్కడ ఇళ్లలో కూర్చొనో తెలుగుదేశం వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నేను అడగడం కదా ఎంప్లాయీలు అడుగుతున్నారు కదా ఈరోజు ఏమయ్యా పల్లా శ్రీనివాసరావు నీకు 90 హైయెస్ట్ మెజార్టీ ఇచ్చాం ఏపీలోనే హైయెస్ట్ మెజార్టీ నీకు ఇస్తే ఏమయ్యావు మరి స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు ఆల్రెడీ 2 బ్లాక్లకు సంబంధించి ఆల్రెడీ ఉత్పత్తి ఆపేసింది సో ప్రైవేటీకరణకు ఆల్రెడీ అడుగులు పడిపోతూ ఉన్నాయి మొన్న వచ్చి ఆల్రెడీ కుమారస్వామి మంత్రి ఆయన కూడా వచ్చి చూసి వెళ్ళాడు సో ప్రైవేటీకరణ అయిపోతుంది నువ్వు ఆపుతావా లేదా నీకు ఓట్లేసిన పాపానికి మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం అనేటటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగులది సో ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేటటువంటి ప్రభుత్వం కాదనేది క్లియర్ సో మేమైతే ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాడతాం మేము ఎటువంటి కుట్రలో కుతంత్రాలో పన్నాల్సినటువంటి అవసరం లేదు కేవలం 11 సీట్లే కాదంబరి జత్వానీ కేసులో పనింది కుట్ర కాదా జరిగింది కుతంత్రం కాదా చెప్పండి అసలు ఆ మాయ కిలాడి గురించి మనం మాట్లాడటమే దండగంట వాళ్ళ గురించి డిబేట్లు పెట్టి వాళ్ళ గురించి కూర్చోబెట్టి ఛానల్లో పెట్టి ఆమెకున్న రైట్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వచ్చారు ఆమె ఎలాంటి ఉమెనో నేను చెప్పలా అన్ని పత్రికల్లో వచ్చినాయి నో సార్ అన్ని పత్రికల్లో వచ్చినాయి ఎలాంటి బ్లాక్ మెయిలింగ్లు చేస్తారో ఎలాంటిదో అనేక ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చినాయి సో మేమేదో ఆమెకేదో మేము చేసాము అని అంటే మరి వీళ్ళు ఇప్పుడు ఉంది వీళ్ళ ప్రభుత్వమే కదా వీళ్ళ ప్రభుత్వంలో మీరు అన్నట్టుగా ఎవరైతే జిందాల్ గారు ఉన్నారు కదా సజ్జన్ జిందాల్ మరి జిందాల్ గారిని తీసుకొచ్చి మీరు విచారణ చేయండి మీరు పెట్టండి మరి ఆయన మీరు కేసు పెట్టుకోండి సార్ ఇప్పుడు ఆమెకి మధ్య దాంట్లో మేమేదో ఇన్వాల్వ్ అయ్యామన్నప్పుడు మరి నిజంగా అన్నప్పుడు మీ సజ్జన్ జిందాల్ ఎందుకు మరి మీరు వదిలేశారు ఇప్పుడు మరి ఇదే ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీరు ఎలాంటి అండర్స్టాండింగ్ చేసుకున్నారు వాళ్ళకి కూడా ఉందేమో మరి ఏమన్నా అండర్స్టాండింగ్ అంటే జిందాల్తో అండర్స్టాండింగ్ ఉండబట్టే కదా మీరు ఆయన కోసమే కదా అడిగింది సార్ జిందాల్తో మాకు అండర్స్టాండింగ్ కాదు ఇంకోటి కాదు ఆమెకు సంబంధించి ఎవరైతే విద్యాసాగర్ గారు ఉన్నారో ఆయన పెట్టినటువంటి కేసు ఆధారంగా ఆమెను విచారణ చేశారు అంతే అదంతా లీగల్ ప్రాసెస్లో జరిగింది న్యాయస్థానాలకు కూడా తెలిసి జరిగింది ఎక్కడ ఆమెను ఎవరో కూడా అరెస్ట్ చేసింది లేదు ఇంకోటి లేదు ఇప్పుడు ఆమెను అనవసరంగా తెర మీద తీసుకెళ్ళి ఒక చెవి వినిపించట్లేదు తెలుసా మీకు దానికి మేమేం చేస్తాం సార్ న్యాయస్థానాల్లో నిజంగా జరిగి ఉంటే ఆ న్యాయస్థానంలో అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ ఆమె నిజంగా మీరు ఊరుకోండి సార్ ఆమె అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆమె కాదు ఆమె నిజంగా చెప్పాలంటే వేరే దగ్గరికి వెళ్ళి వేరే రాష్ట్రాల మీడియాలో కూడా చెప్పుండొచ్చు ఆ రోజు నిజంగా ఇన్సిడెంట్ జరుగుంటే చెప్పలేదు ఏమే ఆల్రెడీ బ్లాక్ మెయిల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఉంది క్లియర్గా ఏమే డబ్బులు వసూలు చేసిందని అట్లాంటి నటి గురించి మనం ఎక్కువ మాట్లాడతాం ఎందుకంటే అట్లాంటి నటులకు ఎల్లో మీడియాలో వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఎక్కువ మాట్లాడకూడని ఒక వ్యక్తి గురించి ఒక మహిళ గురించి ఎందుకు ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్లు ఫ్లైట్లు వేసుకుని మరీ వెళ్ళి విచారణ కోసం అని చెప్పేసి చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకోరు జెడ్ ప్లస్ కేటగిరీ కూడా ఇస్తారు సార్ అనఫిషియల్ గా అంతమంది సెక్యూరిటీ ఇస్తున్నారు ఒక రోజు నోవాటెల్లో కూర్చోబెట్టి ఎందుకని చెప్పట్లా డైవర్షన్ పాలిటిక్స్ ప్రధాన్ని ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి మా మీద బురదేయాలి ఇదే టార్గెట్ పెట్టుకున్నారే మంచి పరిపాలన అందించడానికి మేము అడుగుతుంటే అప్పుడు వాళ్ళకి సంబంధం ఉందంట ఇప్పుడు వీళ్ళకి రెండో పెళ్ళామంట అప్పుడు ఆ మొగుడు పిల్లల మధ్య గొడవ అంట దీనివల్ల వాట్ ఈస్ ద యూజ్ అండి పబ్లిక్ ఏమన్నా యూజా జిత్వాని ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా పబ్లిక్ యూజ్ కాదు కానీ మీ వల్ల ఇప్పుడు 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఒక 2 ఆఫీసర్లు అయితే సస్పెండ్ అయ్యారు అప్పుడు సిఐ ఇప్పుడు డిఎస్పీగానే ఉన్న ఆయన హనుమంతరావు గారు ఇంకొక ఎస్ఐ సస్పెండ్ అయ్యారు రేపు మాపో 3 ఐపీఎస్లు ఈ పథక రచన చేసి ఇప్పుడు కంప్లైంట్ ఏ రోజు వచ్చింది ఆవిడ మీద దానికన్నా ముందరే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు ఎందుకు బుక్ చేసుకున్నారు ఇట్లాంటి టెక్నికల్ పాయింట్స్ దగ్గరే తేలిపోయింది కదా కేసు మొత్తం
సార్ వీళ్ళు వెళ్ళి ఆమె దగ్గర ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఆమెను ఏదో అరెస్ట్ చేసిందో ఎక్కడా లేదు, ఎందుకంటే అది న్యాయస్థానాల్లో ఆమెను ప్రొడ్యూస్ అరెస్ట్ చేయాలా ఈ వీళ్ళ కోసం న్యాయస్థానాల్లో ఆమె ప్రొడ్యూస్ చేశారు కదా, వీళ్ళ కోసం ప్రొడ్యూస్ చేసినప్పుడే ఆమె ఒప్పుకుంది జరిగినటువంటిది. ఏమని ఎస్ నేను డబ్బులు అడిగిన మాట వాస్తవమే, తీసుకున్న మాట వాస్తవమే, ఇవన్నీ నేను తీసుకున్నా అని చెప్పి ఆమె న్యాయస్థానాల్లో రోజు ఒప్పుకున్నటువంటిది. ఈ రోజు ఏమీ లేదని చెప్పి ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో మా మీద బుర్ర జల్లి ఏదేదో ప్రజలకి డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తే దానివల్ల అసలు ఎవరికన్నా ఉపయోగం ఉందని అడుగుతా. ఏదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది పబ్లిక్కి ఈ జిత్వాని అనే ఆమె సంబంధించినటువంటి కేసో బోసో దానివల్ల ఏమన్నా ఒక్క ఇంచి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉపయోగం ఉందా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏమైనా ఉపయోగం ఉందా? 10కి మాలిన సబ్జెక్టులు రోజు టాపిక్ డైవర్ట్ చేస్తా, అరే ఇక్కడ మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని అడుగుతుంటే, అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తావు చెప్పండి అంటే, పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తావు చెప్పండి అంటే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపమంటే, ప్రైవేట్ పరం మెడికల్ కాలేజ్ చేయొద్దు అంటే, ఇట్లాంటివన్నీ మేము అడుగుతామంటే ఆ జిత్వాని లేదంటే పలానా ఎమ్మెల్సీ వాళ్ళు 2 మొదటి భార్య 2 వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాటికి ఉపయోగం ఏంటి సార్? దీనివల్ల ఎవరికన్నా అసలు ఉపయోగం ఉందా? ఇంచిత్ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ప్రయోజనం ఉందా? దయచేసి మీడియా కూడా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అందుకే ప్రయోజనం లేదు. మీరు ఫెయిర్గా ఉండండి, పోనీ ఫెయిర్గానే ఉన్నాగా, మీరు ఫెయిర్గా ఉండండి. ఇట్లాంటివి మీ ఆధ్వర్యంలో మీ పరిపాలనలో సమయంలో జరిగిన అయ్యా లేవా? సార్ నేను ఒక్కటే అడుగుతున్నా, మా పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 10 ఏళ్ళు అయింది కదా, మొత్తం 5 ఏళ్ళు కదా, మొత్తం 10 ఏళ్ళు సిబిఐకి ఉండే, మొత్తం 10 ఏళ్ళ పరిపాలన సిబిఐకి ఉండే, మీది మాది కలిపి ఎవరు న్యాయంగా పరిపాలించారో లేదా ఎవరు అన్యాయంగా పరిపాలించారో ఎవరు దోచుకున్నాడో లెక్క తేలుద్దాం, దానికి సిద్ధమా? ఊరికి మా మీద కబుర్లు ఎందుకు? రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం, లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడటం, పడుకుంటే జగన్మోహన్ రెడ్డి, అర్ధరాత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి చంద్రబాబు గారి మీద పడిపోవటం. సార్ మేము ప్రభుత్వం మీద అడుగుతామండి, సరే ప్రతిపక్షాన్ని అడగటం ఇంకొకటి బాధ్యతగా ప్రభుత్వం మమ్మల్ని అడుగుతారేంది? మీ నాయకుడికి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎందుకు హఠాత్తుగా